నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 52 సర్గ 52వ సర్గ. వశిష్ఠుడు విశ్వామిత్ర మహారాజును సత్కరించుటకై కావలసిన వస్తువులనన్నింటినీ సృజింపుమని కామధేనువును ఆదేశించుట. సదృష్ట్వా పరమ ప్రీతో విశ్వామిత్రో మహాబలః ప్రణతో వినయాద్వీరో వశిష్ఠం జపతాంబరం. గొప్ప బలము కలవాడును వీరుడును అగు ఆ విశ్వామిత్రుడు మునులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుని చూచి చాలా సంతోషించి సవినయముగా నమస్కరించెను. స్వాగతం తవ చేత్యుక్తో వశిష్ఠేన మహాత్మనా ఆసనం చాస్య భగవాన్ వశిష్ఠోస్యాదిదేశః. మహాత్ముడును పూజ్యుడును అగు వశిష్ఠుడు ఆ విశ్వామిత్ర మహారాజుకు స్వాగతము పలికి ఆసనము ఇచ్చెను. ఉపవిష్టాయ చ తదా విశ్వామిత్రాయ ధీమతే యథా న్యాయం మునివరః ఫలమూలముపాహరత్. అప్పుడు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు కూర్చున్న బుద్ధిమంతుడైన విశ్వామిత్రునకు న్యాయానుసారముగా ఫలమూలములను సమర్పించెను. ప్రతిగృహ్యతు తాం పూజాం వశిష్ఠాద్రాజ సత్తమః తపోగ్నిహోత్ర శిష్యేషు కుశలం పర్యపృచ్ఛత. విశ్వామిత్రో మహాతేజా వనస్పతిగణే తథా సర్వత్ర కుశలం చాహ వశిష్ఠో రాజసత్తమం. మహాతేజస్యార్యగు ఆ విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుడు చేసిన ఆ పూజను స్వీకరించి నీ తపస్సునకు అగ్నిహోత్రమునకు శిష్యులకును వృక్ష సముదాయమునకును క్షేమమా అని ప్రశ్నించెను. అన్నియు క్షేమముగా ఉన్నవి అని వశిష్ఠుడు అతనికి సమాధానము చెప్పెను. సుఖోపవిష్టం రాజానం విశ్వామిత్రం మహాతపాః పప్రచ్ఛ జపతాం శ్రేష్ఠో వశిష్ఠో బ్రహ్మణస్సుతః. మహాతపస్యాలియు మునులలో శ్రేష్ఠుడును బ్రహ్మపుత్రుడును అగు వశిష్ఠుడు సుఖాసీనుడై ఉన్న విశ్వామిత్ర మహారాజును ఇట్లు అడిగెను. కచ్చిత్తే కుశలం రాజన్ కచ్చిద్ధర్మేణ రంజయన్ ప్రజాః పాలయసే వీర రాజవృత్తేన ధార్మిక. ఓ రాజా, నీకు క్షేమమే కదా? ధార్మికుడవైన ఓ వీరుడా, ధర్మముచే ప్రజలను రక్షింపజేయుచు వారిని రాజవృత్తానుసారముగా పరిపాలించుచున్నావా? న్యాయేనార్జనమర్థస్య వర్ధనం పాలనం తథా సత్పాత్రే ప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధం అని చెప్పినట్లు ధనమును న్యాయముగా అర్జించుట, దానిని వృద్ధి పొందించుట, రక్షించుట, సత్పాత్రులకు ఇచ్చుట అనునది రాజవృత్తము. కచ్చిత్తే సంభృతా భృత్యాః కచ్చిత్తిష్టంతి శాసనే కచ్చిత్తే విజితాః సర్వే రిపవో రిపుసూదన. నీవు నీ భృత్యులను చక్కగా పోషించుచున్నావా? వారు నీ ఆజ్ఞను అతిక్రమించక ఉన్నారా? ఓ శత్రు సంహారక, నీ శత్రువులను అందరినీ జయించితివా? కచ్చిద్ బలేషు కోశేషు మిత్రేషు చ పరంతప కుశలంతే నరవ్యాఘ్ర పుత్రపౌత్రే తవానఘ. శత్రు సంహారకుడవు పాపరహితుడవు అయిన ఓ పురుషశ్రేష్ఠుడా, నీ సేనలు, కోశములు, మిత్రులు, పుత్రపౌత్రాదులను కుశలమా? సర్వత్ర కుశలం రాజా వశిష్ఠం ప్రత్యుదాహరత్. విశ్వామిత్రో మహాతేజా వశిష్ఠం వినయాన్వితః. మహాతేజస్యాలి అయిన విశ్వామిత్ర మహారాజు అంతటను కుశలమేనని వశిష్ఠునకు సవినయముగా నివేదించెను. కృత్వోభౌ సుచిరం కాలం ధర్మిష్ఠౌ తాః కథాః శుభాః ముదా పరమయా యుక్తౌ ప్రియేతాం తౌ పరస్పరం. ధర్మనిష్ఠులైన వారిరువురును మిక్కిలి ఆనందముతో చాలాసేపు ఆయా విషయములను గూర్చి సంభాషణలు చేసుకుని ఒకరినొకరు సంతోషపెట్టుకునిది. తతో వశిష్ఠో భగవాన్ కథాంతే రఘునందన విశ్వామిత్రమిదం వాక్యమువాచ ప్రహసన్నివా. రామా, సంభాషణాంతమునందు పూజ్యుడైన వశిష్ఠుడు నవ్వుచూ విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. ఆతిథ్యం కర్తుమిచ్ఛామి బలస్యాశ్చ మహాబల తవ చైవాప్రమేయస్య యథార్హం సంప్రతీచ్ఛమే. సాటిలేని వాడవైన ఓ విశ్వామిత్ర, బలశాలివైన నీకును నీ సైన్యమునకును యథోచితముగా అతిథి సత్కారము చేయగోరుచున్నాను. దీనిని స్వీకరింపుము.
తత్క్రియాం తు భవానేతాం ప్రతీచ్ఛతు మయోద్యతాం రాజాత్మమతిథి శ్రేష్ఠ పూజనీయ ప్రయత్నతః. నీవు నేనిచ్చుచున్న ఈ సత్కారమును స్వీకరింపుము. రాజువైన నీవు ఉత్తముడైన అతిథివి, అందుచే నిన్ను ప్రయత్నపూర్వకముగా పూజింపవలసి ఉన్నది. ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహామతిః కృతమిత్యబ్రవీద్రాజా ప్రియవాక్యేన మే త్వయా. వసిష్ఠుని మాటలు విన్న బుద్ధిశాలియగు విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. నీవు ప్రియమైన మాటలు పలికితివి, ఇది ఏ నాకు ఆతిథ్యము. ఫలమూలేన భగవన్ విద్యతే యత్తవాశ్రమే పాద్యే వాచమనీయేన భగవద్దర్శనేన చ సర్వథా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః గమిష్యామి నమస్తేస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా. మహాప్రాజ్ఞుడవైన ఓ పూజ్యుడా, నీ ఆశ్రమములో లభించు ఫలమూలాదికమును పాద్యమును ఆచమనమును ఇచ్చి పూజార్హుడవైన నీవు నన్ను సర్వవిధముల సత్కరించితివి. ఇది ఏ చాలును, నేను వెళ్ళెదను. స్నేహపూర్ణమైన దృష్టితో చూచుచుండుము. ఏవం బ్రువంతం రాజానం వసిష్ఠః పునరేవహి న్యమంత్రయత ధర్మాత్మా పునః పునరుదారధీః. విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. ధర్మాత్ముడును ఉదార బుద్ధియు అగు వసిష్ఠుడు ఆతిథ్యము స్వీకరింపుమని అతనిని మాటిమాటికి నిర్బంధించెను. బాఢమిత్యేవ గాధేయో వసిష్ఠం ప్రత్యువాచః యథా ప్రియం భగవతస్తథాస్తు మునిపుంగవ. చివరికి విశ్వామిత్రుడు వసిష్ఠునితో, ఓ మునిశ్రేష్ఠ, నీకు ఎట్లు ప్రియమో అట్లే తప్పగా అగునుగాక అని పలికెను. ఏవముక్తో మహాతేజా వసిష్ఠో జపతాంబరః ఆజుహావతతః ప్రీతః కల్మాషీం ధూత కల్మషః. మహాతేజస్శాలియు మునులలో గొప్పవాడును పాపములను నశింపచేయువాడును అగు వసిష్ఠుడు విశ్వామిత్రుని మాటలు విని సంతోషించి చిత్రవర్ణము గల కామధేనువును పిలిచెను. ఏ హి శబలే క్షిప్రం శృణుచాపి వచో మమ సబలస్యాస్య రాజర్షే కర్తుం వ్యవసితోస్మ్యహం భోజనేన మహార్హేణ సత్కారం సంవిధత్స్వ మే. ఓ శబలా, రమ్ము రమ్ము, నా మాట వినుము. నేను సేనాసమేతుడైన ఈ రాజర్షికి శ్రేష్టమైన భోజనమొసంగి సత్కరింప నిశ్చయించినాను. తగిన ఏర్పాట్లు చేయుము. యస్య యస్య యథా కామం షడ్రసేష్వభిపూజితం తత్సర్వం కామసు క్షిప్రమభివర్షకృతే మమ. ఎవరికి ఏది ఇష్టమో దానిని అతని కోరిక ప్రకారము నాకుగాను శీఘ్రముగా ఇమ్ము. రసేనాన్నేన పానేన లేహ్యచోష్యేన సంయుతం అన్నానాం నిచయం సర్వం సృజస్వ శబలే త్వరా. ఓ శబలా, రసాయనముతోనూ తినదగినవి, త్రాగదగినవి, నాకదగినవి, పీల్చదగినవి మొదలైన పదార్థములతోనూ కూడిన ఆహార సముదాయమును శీఘ్రముగా సమకూర్చుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 52 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.